వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల నుంచి అవినాష్ రెడ్డి అవుట్, భారతీ రెడ్డికి కీలక బాధ్యతలు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మనం పెట్టిన ఈ టైటిల్ నిజం చేసేలాగే ఆయన పావులు కదుపుతూ ఉన్నారు. ఎందుకంటే పులివెందుల జడ్పీటీసీ ఓపీ ఎన్నిక ఓటమి తర్వాత అనేక కీలక పరిణామాలు పులివెందుల్లో కానీ తాడేపల్లిలో కానీ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ ఓటమి చిన్నదే కావచ్చు మనం చెప్పుకోవడానికి. ఆఫ్టర్ ఆల్ ఇది ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక అని వైఎస్ఆర్సీపీ తీసి పడేయచ్చు. గతంలో ఇలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు 3 సీట్లను ఆ రోజు టీడీపీ కైవసం చేసుకుంది. 11 జిల్లాలను కవర్ చేస్తూ ఎన్నిక జరిగింది. అంత బల్క్ శాంపిల్ని ఏ సర్వే సంస్థ కూడా తీయలేదు. కానీ ఆ ఎన్నిక తర్వాత అసలు వాళ్ళు మా ఓటర్లే కాదని సజ్జల లాంటి వాళ్ళు అన్నారు. ఇప్పుడేమో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దొంగ ఓట్లు వేయించారనో భయపెట్టి సీటు కైవసం చేసుకున్నారని ఇప్పుడు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టినట్లయితే పేరుకు మాత్రం పైకి ఆరోపణలు చేయడం వాళ్ళు పేరుకి అది ఒక చిన్న ఉప ఎన్నికే, ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఒంటిమెట్టో లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఉప ఎన్నికైనా అందరూ కొట్టుపడేయచ్చు, లైట్ తీసుకోవచ్చు. కానీ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మన లక్ష్మీ బాంబు ఇంతే ఉంటుంది చూడడానికి, సౌండ్ పేలిస్తే సౌండ్ చాలా పెద్దగా వస్తుంది. సో అలా ఇక్కడ దాని ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా ఉంది. పులివెందుల ఉప ఎన్నికల్లో, జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి అనేది ఈరోజు నిజంగానే తాడేపల్లి కూసాలు కూడా కదిలిపోయిన పరిస్థితి ఉందన్నమాట. అంత ఎఫెక్ట్ చూపించింది. అయితే ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీలో నిజంగానే చర్చనీయాంశం అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు వెళ్ళారు. లేటెస్ట్గా ఆయన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికి ఆయన వర్ధంతి సందర్భంగా. బట్ ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అక్కడ తన సొంత మనుషులతో కొంతమంది ఒక కోటరీతో కూడా భేటీ అయ్యారు. ఇలాంటి ఓటమి మనకు ఎందుకు ఎదురైంది అని ఆయన వాళ్ళతో ఆవేదనగా మాట్లాడారు. ఇది ఇంకా వీడియోస్ కానీ ఆ న్యూస్ కానీ బయటికి రాలేదు. బట్ కొంతమంది నేతలను కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చాలా ఆవేదనగా మాట్లాడారు. ఎలాగైతే కేసీఆర్ తన బిడ్డ కవిత విషయంలో కవితకి నేనేం తక్కువ చేశానంటూ కూడా ఆయన ఎలా ఆవేదనగా మాట్లాడారో, పులివెందుల ప్రజలకు నేనేం తక్కువ చేశాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఆవేదనగా మాట్లాడారు. అంటే అంత ఎఫెక్ట్ ఆయన ఎక్కడ ట్రిగ్గర్ చేయాలో పులివెందుల్లో జగన్ ఓటమి అనేది అక్కడ ట్రిగ్గర్ చేసింది ఆయన. అది కూడా 600 ఓట్లకు పరిమితం కావడం, డిపాజిట్ కూడా దక్కించుకోలేకుండా. అది అంతకన్నా అవమానం మరొకటి ఉండదు. పార్టీ 11 సీట్లకే పరిమితమైన ఆ షాక్లోంచి ఇంకా తేరుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి షాకు పులివెందుల ఉప ఎన్నిక రూపంలో ఎదుర్కోవడం అనేది జగన్మోహన్ రెడ్డి నిజంగానే డైల్మాలో పడుతున్న పరిస్థితి. అయితే ఈ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఫోకస్ పెడుతున్నారు అనుకోవాలి మనం. ఎందుకంటే అసలు పులివెందులు ఇప్పట్లో ఆయన వస్తారా రారా అనుకున్నారు. కానీ తన తండ్రి పేరుని అడ్డం పెట్టుకుని ఈరోజు పులివెందుల్లో ఆయన ఎంట్రీ ఇచ్చారు. సో పులివెందులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న పరిణామాలు కానీ స్థానిక నేతల నుంచి వస్తున్న కంప్లైంట్స్ కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చాయి. దానిలో భాగంగానే అవినాష్ రెడ్డి పులివెందుల ఫలితం తర్వాత పూర్తిగా ఇన్యాక్టివ్ అయిపోయినారు. అసలు వైఎస్ఆర్సీపీలో ఆయన ఉన్నారా లేదా తెలియని పరిస్థితి. పార్టీ తరపున కనీసం తన వాయిస్ కూడా ఎక్స్పోజ్ చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు అవినాష్ రెడ్డి ఉన్నారు. అందుకు ఆయనకు ఒక సాలిడ్ రీజన్ ఉంది. ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో సిబిఐ తన ఎంక్వైరీని మొత్తం పూర్తి చేసుకొని సుప్రీంలో పిటిషన్ కూడా ఫైల్ చేసింది. రేపో మాపో అవినాష్ అరెస్ట్ అంటూ కూడా ప్రచారం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేయడానికో అవినాష్ రెడ్డిని కాపాడడానికో బీజేపీ ఆయనతో లేదు ఈ రోజున. సో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినట్లయితే పూర్తిగా ఆయన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కూడా డైలమాలో పడ్డట్టే. అందుకే అవినాష్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయినారు. అదీకాక ఈ ఓటమి తర్వాత, ఓటమి ముందు అవినాష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత జగన్మోహన్ చాలా సీరియస్ అయ్యారు కొన్ని విషయాల్లో. రమేష్ లాంటి వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు కానీ, సరిగ్గా అక్కడ స్థానిక ఓటర్లని కోపప్ చేసుకోలేకపోతున్నారన్న విమర్శలతో అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. చాలా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలతోనే ఆయన డిఫెన్స్లో ఉన్నారు. ఇక పూర్తిగా ఓటమి తర్వాత, పార్టీ ఓటమి తర్వాత పూర్తిగా అసలు పార్టీకి కూడా దూరమైనట్టుగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డితో నేను పర్యటనలో కూడా అంత యాక్టివ్గా అవినాష్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కనిపించిన పరిస్థితి అయితే మనకు లేదు, అంత అసోసియేట్ అయిన పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక వివేకానంద కేసు ఆయన తరుముతూ వస్తోంది. సో అవినాష్ రెడ్డి భవిష్యత్తు ఏంటి అనేది స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇన్ కేసు ఆయన జైలుకు వెళ్తే నెక్స్ట్ పులివెందుల బాధ్యతలు ఎవరు చూస్తారు అనేది. ఎందుకంటే గతంలో వైఎస్ ఉన్నప్పుడు మొత్తం పులివెందుల కడప బాధ్యతలు అన్నీ ఆయనే చూసేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలిటిక్స్లో బిజీగా ఉన్నా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అప్పటికే వివేక కాంగ్రెస్లో ఉంటే అవినాష్ రెడ్డి తన తండ్రి భాస్కర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. 2014లో అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిస్తే అప్పటి నుంచి ఆయన పులివెందుల బాధ్యతలు కూడా ఇచ్చారు జగన్. ప్రతిపక్ష నేతగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా పులివెందుల మీద ఆయన ఫోకస్ పెట్టలేని పరిస్థితి ఉంటుంది. అందుకే అవినాష్కి ఇవ్వడం జరిగింది. కడప పరిధిలో ఉన్న పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీతో పాటు పులివెందులను కూడా తన కన్సర్నల్లోనే నడిపించేవాళ్ళు అవినాష్ రెడ్డి కానీ ఆయన తండ్రి కానీ.
ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ, ఆ కేసులో వాళ్ళు ఇరుక్కోవడం కానీ, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం, ఏ నోటితో అయితే తను సిబిఐ ఎంక్వైరీ అడిగారో అదే నోటితో జగన్మోహన్ రెడ్డి ఆ కన్సర్న్ వెనక్కి తీసుకోవడం, సునీత ఆయనతో డిఫర్ అవ్వడం. సో ఆమె చేసిన పోరాట ఫలితంగానే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అవినాష్ అరెస్ట్ అని ప్రచారం జరిగిన సిబిఐ అధికారులను కూడా ఆయన బెదిరించి బయటికి పంపడం జరిగింది రాష్ట్రం నుంచి. సో ఇప్పుడు కరెక్ట్ టైం ఇది, ఎందుకంటే ఎంక్వైరీ కూడా పూర్తయింది, అవినాష్ వైపు అన్ని వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి, ఆయన అరెస్ట్ అనే ఒక ప్రచారం ఉంది. సో ఇక పులివెందుల బాధ్యతలను అయితే మాత్రం ఇప్పటికీ అవినాష్ చేతుల్లోనే ఉన్నాయి. అవి ఆల్మోస్ట్ 2014 నుంచి 19 అండ్ దెన్ మొన్నటి ఎన్నికల్లో చావు తప్పి కన్నులోటు పోయే విధంగా అవినాష్ గెలిచినా ఆయన దగ్గరే పులివెందుల బాధ్యతలు ఉన్నాయి. మధ్యలో అభిషేక్ లాంటి వాళ్ళకి పులివెందుల బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగినా అవి కేవలం ప్రచారాలుగానే మిగిలిపోయినాయి. పులివెందులు లాంటి ఒక కాన్స్టిట్యున్సీ, హార్డ్ కోర్ వైఎస్ ఫ్యామిలీకి అండగా ఉన్న కాన్స్టిట్యున్సీని వదులుకోవడానికి అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ ఇష్టపడలేదు. సో పులివెందుల బాధ్యతల్ని నిండా మునిగినోడికి చల్లేంటి అన్నట్టుగా వాళ్ళే నిర్వర్తిస్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మొన్నటి ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత, జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ విషయంలో జగన్ పునరాలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే పులివెందులు ఆల్మోస్ట్ గాలికి వదిలేసినట్టే అన్న చర్చ జరుగుతోంది. ఇంకోవైపు టీడీపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. మొన్నటి ఉప ఎన్నిక గెలిచిన తర్వాత నెక్స్ట్ పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని లోకేష్ లాంటి వాళ్ళు బీటెక్ రవికి టార్గెట్ పెడతా ఉన్నారు. పులివెందుల మున్సిపాలిటీ వీళ్ళకి వశమైతే ఆ తర్వాత ఫోకస్ పెట్టబోయేది పులివెందుల ఎమ్మెల్యే పదవి మీదే. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే అలర్ట్ అవుతూ ఉన్నారు. అవినాష్ని వాంటెడ్ ఆయనకి చెప్పే పక్కన పెట్టేసి ఆ ప్లేస్లో వైఎస్ భారతికి పులివెందుల బాధ్యతలు ఇవ్వాలి అనేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. తాను ప్రతిపక్ష నేతగా జనంలో ఉంటూ బిజీగా ఉన్న భారతి అయితే పులివెందుల అన్ని ఆమెకి గ్రిప్ ఉంది కాబట్టి అక్కడ పర్సూ చేయగలదు అని జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ ఉన్నారు. అందుకే పులివెందుల బాధ్యతల్ని అవినాష్ రెడ్డిని తప్పించి ఆ బాధ్యతల నుంచి భారతికి ఇవ్వబోతున్నారనేది గత వారం రోజులుగా నడుస్తున్న ప్రచారం వైఎస్ఆర్సీపీలో. ఇది ఎంతవరకు కూడా ఈ విషయంలో భారతి ఒప్పుకుంటారు, ఎంతవరకు కూడా ఆమె పులివెందుల ఎంట్రీ ఫీజిబిలిటీ ఉంటుంది వైఎస్ఆర్సీపీకి అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్